హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. చాలా మంది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అయితే అయ్యేటప్పుడు సెంట్రల్లో ఉన్న జాబ్స్ కోసం ముఖ్యంగా ఎన్సీఆర్టీ బుక్స్ అనేది చదవమని చెప్పి సజెస్ట్ అయితే చేస్తారు. సో మార్కెట్లో మనకు ఎన్సీఆర్టీ బుక్స్ కనుక లభించకపోయినట్లయితే మీకు ఏ విధంగా డౌన్ చేసుకోవాలి అనేది మీకు ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక యాప్ తాలూకు లింక్ ఇచ్చాను. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే మీరు యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ తాలూకు యాప్ని అయితే మీరు డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకు యాప్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది. ఇది మనకు ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంది. సో ఎన్సీఆర్టీ బుక్స్ మాత్రమే కాకుండా నీట్ కావచ్చు, అండ్ అంతేకాకుండా సిబిఎస్ఈకి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఓకే. సో చాలా మెటీరియల్ అయితే ఇక్కడ ఉంది. ఓకే, ఎన్సీఆర్టీని మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ లాంగ్వేజ్లో 1 నుంచి 12 తరగతి సంబంధించిన ఈ యొక్క పీడిఎఫ్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. సో ముందుగా నేను 12th క్లాస్ సంబంధించి ఈ యొక్క పీడిఎఫ్స్ని మీకు చూపిస్తాను చూడండి. సబ్జెక్టుల వారీగా మనకు ఇక్కడ ఆప్షన్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. ఓకేనా, వీటిని మనం డౌన్ చేసుకోవడానికి జస్ట్ ఏం చేయక్కర్లేదు. సో ఒక క్లిక్ అనేది చేయండి. అక్కడ ఏవైతే మనకు మ్యాథమెటిక్స్ పార్ట్ 1 ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు కనిపించేది జరుగుతుంది. అందులో ఉన్న టాపిక్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే బేసిక్ పీడిఎఫ్ వీవర్ అనే దగ్గర మనం క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అలా క్లిక్ చేసినట్లయితే మనకు పీడిఎఫ్ మన మొబైల్లో ఏదైతే యాప్ ఉందో ఆ యొక్క యాప్ని చూపిస్తుంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మనకు ఆ యొక్క చాప్టర్ అనేది కనిపించేది జరుగుతుంది. సో కావాలంటే మీరు మీ యొక్క రైట్ వైపు ఏవైతే టిక్ మార్క్స్ అయితే ఉన్నాయో, అంటే స్మాల్ డాట్స్ ఉన్నాయి కదా, సో వాటిని క్లిక్ చేసినట్లయితే మనకు డౌన్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్లోకి డైరెక్ట్గా ఆఫ్లైన్లో డౌన్లోడ్ అనేది అయిపోతుంది. ఓకే, సో మరలా ఇంకొక పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేస్తాను చూడండి. బేసిక్ పీడిఎఫ్ ఎవరైనా దగ్గర క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో తర్వాత మనకి ఈ విధంగా డౌన్లోడ్ అనేది చేసుకునే అవకాశం అనేది మనకు కలుగుతుంది అన్నమాట. తర్వాత మన యొక్క మొబైల్లో పీడిఎఫ్ వ్యూవర్ ఏదైతే ఉందో సో దాన్ని క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది. సో దీన్ని మనం మన మొబైల్లో ఆఫ్లైన్లో కావాలనుకుంటే సో జస్ట్ మనం ఏం చేయట్లేదు, ఆ టాప్లో ఏదైతే 3 డాట్స్ ఉన్నాయో సో వాటిని మనం క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్ ఫైల్ క్లిక్ చేసినట్లయితే డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మనకు పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది. ప్రింట్ కావాలంటే ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మీరు అన్ని మెటీరియల్స్ కూడా డౌన్ చేసుకోవచ్చు. అయితే ఏంటంటే మొబైల్ని ఇంటర్నెట్ ద్వారానే మనం ఈ యొక్క యాప్ని యూజ్ చేయాల్సి అయితే ఉంటుంది. యాడ్స్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి, బట్ ఏంటంటే మనకు మంచి మెటీరియల్ అనేది లభిస్తుంది. ప్లే స్టోర్లో మనకు ఈ యొక్క యాప్ తాలూకు రేటింగ్ చూసినట్లయితే 5కి మనకు 4 పైన రేటింగ్ అనేది ఉంది. అందుకని ఈ యొక్క యాప్ని మీకు సజెషన్ చేస్తున్నాను. సో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి బాగా ఉపయోగపడతాయి కాబట్టి వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో అక్కడ నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మరింత మంచి యాప్ కావాలంటే తప్పకుండా సజెస్ట్ చేయండి. తప్పకుండా అందరికీ తెలియజేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.